జస్ట్ వీడియో అప్లోడ్ చేస్తే మీకు మానిటైజ్ అవుతుంది అని యూట్యూబర్స్ చెప్పారు. అది నిజమా కాదనేది కూడా చూద్దాం. మరి మానిటైజేషన్ అయితే మనకి ఎంత డబ్బులు రావచ్చు, అట్ ద సేమ్ టైం అదే వీడియో మీరు ఇక్కడ పెడితే మీకు తిప్పి కొడితే 1000 వ్యూస్ కూడా రావు. ఇది కొంచెం హార్ష్ ఉండొచ్చు, ఎవరినో కించపరచాలని కాదు. యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీలో చిన్న అప్డేట్ అయితే చేసింది. ఆ అప్డేట్ యాక్చువల్లీ కొంచెం షాక్ వైస్ క్రియేట్ చేసింది, ఎస్పెషల్లీ న్యూ కంటెంట్ క్రియేటర్స్ దగ్గర. చాలా మంది చెప్పింది ఏంటంటే ఈ పర్టికులర్ అప్డేట్ కొత్త కంటెంట్ క్రియేటర్స్ ని చాలా ఇబ్బంది పెడుతుంది అని. నా దృష్టిలో అయితే అందరినీ కాదు, కొంతమంది ఇబ్బంది పడతారు, అలాగే కొంతమంది చాలా లాభపడతారు. ఎవరు ఇబ్బంది పడతారు, ఎవరు లాభపడతారు అనేది మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ మానిటైజేషన్ పాలసీ అప్డేట్స్ వచ్చే టైంలోనే A2 ప్లే ఆర్ ఆటో ప్లే, కరెక్ట్గా ఏంటి నాకు సరిగ్గా తెలియదు, అందరూ ఆటో ప్లే అంటున్నారు కాబట్టి లెట్స్ సే దట్ ఈ ఆటో ప్లే అనే కొత్త వీడియో షేరింగ్ యాప్ గురించి కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది అనమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ డెవలప్డ్ ఇన్ ఇండియా, దీనిలో మానిటైజేషన్ అనేది చాలా సింపుల్ అని, పెద్దగా క్రైటీరియాస్ ఏమి లేవని, సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ అవర్ రిక్వైర్మెంట్ కానీ ఏమీ లేదని, అవేమి లేకపోయినా సరే జస్ట్ వీడియో అప్లోడ్ చేస్తే మీకు మానిటైజ్ అవుతుంది అని చాలా యూట్యూబర్స్ చెప్పారు. అది నిజమా కాదనేది కూడా చూద్దాం. దీని గురించి నాకు 3-4 days ముందు తెలిసిన వెంటనే ఏం చేసింటే నేను ఆ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నా. యాజ్ ఆఫ్ నో ఇప్పటికి 10 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఇన్ ఇండియా. దిస్ యాప్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఫర్ ఇండియా అని చెప్పారు, అది ఎంతవరకు నాకు క్లియర్ గా తెలియదు. బట్ ఇండియాలో మాత్రం ఇప్పటికీ 10 లక్షల మంది, అంటే అరౌండ్ 1 million plus మంది దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సో టు పుట్ దట్ ఇన్ పర్స్పెక్టివ్, ఇండియాలో దగ్గర 492 మిలియన్స్, అంటే 492 మిలియన్ యూజర్స్ ఉన్నారు యూట్యూబ్. సో ఎప్పుడైతే ఈ మానిటైజేషన్ పాలసీ ఏం లేదు అని చెప్పారో, నేను ఒకసారి ఈ A2 ప్లేలో ఆర్ ఆటో ప్లేలో మానిటైజేషన్ పాలసీస్ ఏంటో చూశాను. దానిలో యాక్చువల్లీ చాలా క్లియర్ గా చెప్పారు. వాళ్ళకి యాక్చువల్లీ కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. అది ఏంటి అంటే వీళ్ళకి ఒక క్రియేటర్ ప్రోగ్రెస్ అని ఒక గ్రాఫ్ ఉంది. అది ఒక 5 levels ఉంది అనమాట. ఇనిషియల్ గా బిగినర్ లెవెల్ స్టార్ట్ అయ్యి లెజెండ్ లెవెల్ వరకు ఉంది. గ్రాఫ్ ఎలా ఉందంటే బిగినర్ లెవెల్, గ్రోత్ లెవెల్ అండ్ రైజింగ్ స్టార్, ఎలీట్ అండ్ దెన్ లెజెండ్. మీకు మానిటైజేషన్ ఎలిజిబిలిటీ రావాలంటే మీరు అట్లీస్ట్ రైజింగ్ స్టార్ లెవెల్లో ఉండాలి. సో అది ఫస్ట్ క్రైటీరియా. దీనికి స్పెసిఫిక్ నెంబర్స్ అయితే ఏం చెప్పలేదు, అంటే రైజింగ్ స్టార్ రావడానికి ఎన్ని వ్యూస్ ఉండాలి, లేకపోతే ఎంత వాచ్ అవర్స్ ఉండాలి, ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలని ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో అది తెలుసుకోవడానికి కోసం నేను ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను, ఒక చిన్న అబ్జర్వేషన్ అనుకోండి. నేను రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఈ 4 days లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ వచ్చా. నాకు ఎంత వాచ్ అవర్స్ వస్తుంది, ఎంతమంది వ్యూస్ వస్తున్నాయి చూసి దాని ప్రకారం నా గ్రాఫ్ ఎంత వరకు వెళ్తుందో చూశాను అనమాట. సో ఆ నెంబర్స్ మీకు ఇప్పుడు చెప్తాను, దాన్ని బట్టి మనం ఒక ఎస్టిమేట్ వేయొచ్చు. మీకు మానిటైజ్ అవ్వాలంటే రఫ్లీ అరౌండ్ ఎంతమంది వ్యూస్ ఉండాలి, ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉండాలి, లేకపోతే ఎంత వాచ్ అవర్స్ ఉండాలి అనేది ఒక ఎస్టిమేషన్ అయితే మనం తెచ్చుకోగలం. సో నేను ఫస్ట్ ఏం చేశానంటే ఒక 3 videos పెట్టాను. దానికి నాకు ఒక దగ్గర 1.8 hours వాచ్ టైం అయితే వచ్చింది. అది వచ్చిన తర్వాత నా గ్రాఫ్ అరౌండ్ 3% పెరిగింది అనమాట, అంటే టువర్డ్స్ గ్రోత్. సో ఫ్రమ్ బిగినర్ నుంచి గ్రోత్ కి 3% గ్రాఫ్ పెరిగింది. సో అగైన్ దాని తర్వాత నెక్స్ట్ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. అప్పటి నుంచి నాకు ఒక 20 hours వాచ్ టైం అయితే వచ్చింది. అప్పుడు నా ప్రోగ్రెస్ 17% పెరిగింది టువర్డ్స్ గ్రోత్. సో బిగినర్ నుంచి గ్రోత్ కి నాకు 17% పెరిగింది. అండ్ ఫర్ ద లాస్ట్ టైం ఏం చేశానంటే నేను ఇంకొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. దాని నుంచి నాకు దగ్గర 992 వ్యూస్ వచ్చినాయి అండ్ 38 వాచ్, దగ్గర 37.2 వాచ్ అవర్స్ అయితే వచ్చింది. అప్పుడు నా గ్రాఫ్ ఎంత వరకు పెరిగిందంటే 31% పెరిగింది. సో ఫ్రమ్ బిగినర్ నుంచి గ్రోత్ కి నేను 31% లో ఉన్నాను నా ప్రోగ్రెస్ ప్రస్తుతానికి. 900 వ్యూస్ కి నాకు 31% గ్రోత్ వచ్చింది కాబట్టి రఫ్లీ అరౌండ్ 3600 నుంచి 3700 వ్యూస్ అయితే రావాలి నేను 100% గ్రోత్ కావాలంటే, అంటే గ్రోత్ లెవెల్కి వెళ్ళాలంటే. అట్ ద సేమ్ టైం వాచ్ అవర్స్ కన్సిడర్ చేసుకుంటే నేను దగ్గర 120 వాచ్ అవర్స్ అయితే ఉండాలి టు రీచ్ గ్రోత్ లెవెల్. సో ఒకవేళ ఇదే కైండ్ ఆఫ్ గ్రాఫ్ గ్రోత్ నుంచి రైజింగ్ స్టార్ కి రావాలంటే మనం దీనిని డబుల్ చేసుకోవచ్చు. సో రఫ్లీ అరౌండ్ 7200 వ్యూస్ ఉండాలి అండ్ టోటల్ 240 వాచ్ అవర్స్ అయితే ఉండాలి. సో యాజ్ సెడ్ మీకు మానిటైజేషన్ అవ్వాలంటే ఈ మినిమం క్రైటీరియా అయితే మీట్ అయితే తీరాల్సిందే. సో ఓకే, ఇది ఎంతవరకు పాసిబుల్ ఉంది, ఇది పాసిబులేనా? సో 220 వాచ్ అవర్స్ అనేది, లేకపోతే 7000 వ్యూస్ అనేది యూట్యూబ్ టర్మ్స్ ప్రకారం అయితే చాలా ఈజీ కదా అని అనుకోవచ్చు. నేను ఇందాక ఒక విషయం చెప్పాను, ఇండియాలో యూట్యూబ్ యూజర్స్ ఆల్మోస్ట్ 49 కోట్ల మంది ఉన్నారు. వేరాస్ ఈ పర్టికులర్ యాప్ ఇంకా 10 లక్షల మంది మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు ఎంతమంది యాక్టివ్ యూజర్స్ ఇంకా తెలియదు. సరే ఇవన్నీ పక్కన పెడితే తెలుగు యూజర్స్ మాత్రం యూట్యూబ్ లో నాకు తెలిసి ఇంచుమించుగా రఫ్లీ అరౌండ్ 5 crores అయినా మినిమం ఉంటారు. అది ఎలా చెప్తున్నాం అంటే మనకి తెలుగులో ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛానల్ ఏంటంటే ఇన్ఫోబెల్స్ తెలుగు అని ఒక ఛానల్ ఉంది. దానిలో ఆల్మోస్ట్ 37.8 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఒక బిగ్గెస్ట్ ఛానల్ కి అంత ఉంది కాబట్టి ఇంచుమించుగా మనకున్న తెలుగు జనాభాతో అట్లీస్ట్ దగ్గర ఒక 5 నుంచి 5.5 కోట్ల వరకు మాత్రం అయితే ఖచ్చితంగా తెలుగు యూజర్స్ అయితే ఉంటారు. ఇప్పుడు దీనిలో ఎంతమంది ఉన్నారని చూద్దాం. ఈ డౌన్లోడ్ చేసిన 10 లక్షల మందిలో నాకు తెలిసి 1,00,000 మంది కూడా ఉండరు. ఎందుకంటే నేను చూసిన ప్రకారం ఈ 4 days నేను చూసిన దాని ప్రకారం చాలా వరకు అన్ని హిందీ ఛానల్స్ అయితేనే కనిపిస్తున్నాయి.
తెలుగు ఛానల్స్ చాలా చాలా తక్కువ కనిపిస్తున్నాయి. సో మీకు ఆ వ్యూస్ రావడం కొంచెం కష్టమే. ఎందుకో కూడా చెప్తాను. మీకు యాక్చువల్లీ యూజర్స్ తక్కువ ఉన్నారు, అండ్ ఆ యూజర్స్ లో మీ కంటెంట్ నచ్చే వాళ్ళు ఎంతమందో కూడా మనకు తెలియదు. సో నేను ఇప్పుడు చెప్పాను కదా, నేను అప్లోడ్ చేసిన వాటిలో హైయెస్ట్ వ్యూస్ వచ్చింది ఒకే ఒక వీడియో కండి. దానికి దగ్గర 100 వ్యూస్ అయితే వచ్చినాయి. సరే నాకేలాగా వస్తున్నాయని అని చాలా చాలా ఛానల్స్ చాలా వీడియోస్ చూసాను. అన్ని చాలా వరకు మ్యాక్సిమం అంటే 30 నుంచి 40 వ్యూస్, లేదా 40 నుంచి దగ్గర ఒక 90-80 ఈ మధ్యలో ఉంటున్నాయి. ఒకే ఒక వీడియో నేను చూసిన నెట్లో ఇప్పటిదాకా 900 వ్యూస్ అయితే వచ్చినాయి. నేను చూసినట్లు హైయెస్ట్ వ్యూస్ అయితే అదే ఈ పర్టికులర్ యాప్ లో. సో ఇవన్నీ కన్సిడర్ చేస్తే మీకు 7,000 వ్యూస్ రావడం అనేది నేను ఇప్పటికి 18 వీడియోస్ పెడితే నాకు 990 వ్యూస్ అయితే వచ్చినాయి. సో రఫ్లీ అరౌండ్ ఇంకొక 10 టైమ్స్ వేసుకోవాలి. అంటే నేను దగ్గర 150 నుంచి 180 వీడియోస్ పెడితే ఇప్పుడున్న లెక్క ప్రకారం, ఇప్పుడున్న యూజర్స్ పెట్టయితే నాకు ఆ లెవెల్కి రావడానికి దగ్గర అంత టైం అయితే పడుతుంది. సో నేను రోజుకు ఒక వీడియో అనుకున్నా సరే, సో మీరు లెక్క పెట్టుకుని ఎన్ని డేస్ పడుతుంది అనేది. ఇదంతా ఓకే. మరి మానిటైజేషన్ అయితే మనకి ఎంత డబ్బులు రావచ్చు అనేది కూడా మీకు మీకు ఒక డౌట్ ఉంటుంది కదా. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. నాకు యూట్యూబ్ లో ఇంకా మానిటైజ్ అవ్వలేదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మానిటైజ్ అవ్వడం కూడా కొంచెం కష్టమే. బట్ ఎనీవే, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి, నాకు తెలిసిన ఒక వ్యక్తి చెప్పిన దాన్ని బట్టి 1,00,000 వ్యూస్ వచ్చినాయి అనుకుందామండి. ఒక 10 మినిట్ వీడియో ఉంది, దానికి 1,00,000 వ్యూస్ వస్తే మనకి యూట్యూబ్ నుంచి దగ్గర 5,000 నుంచి 8,000 రూపాయల వరకు డబ్బులు వస్తాయని చెప్పారు. సో ఇక్కడ యూట్యూబ్ పాలసీ ఏంటంటే, ఆ పర్టికులర్ వీడియో ఎంతైతే ఇన్కమ్ జనరేట్ చేస్తుందో దానిలో 45% యూట్యూబ్ తీసుకుంటుంది, 55% ఏమో క్రియేటర్ ఇస్తుంది. ఈ ఆటోప్లే అనే దానిలో ఏంటంటే 85% ఏమో కంటెంట్ క్రియేటర్ వెళ్తుంది, 15% మాత్రమే ఆటోప్లే తీసుకుంటుంది అనమాట. సో అది వాళ్ళు ఒక ప్లస్ గా చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, చాలా తక్కువ మంది యూజర్స్ ఉండడం వల్ల అట్ ద సేమ్ టైం అదే వీడియో మీరు ఇక్కడ పెడితే మీకు తిప్పి కొడితే 1000 వ్యూస్ కూడా రావు. 1000 వ్యూస్ వస్తే దానిలో 10% ఇన్కమ్ జనరేట్ అయింది అనుకుందాం, 100 రూపాయలు జనరేట్ అయింది అనుకుందాం. మీకు ఆ వీడియో నుంచి వచ్చేది 85 రూపాయలు వస్తుంది, 15 రూపాయలు యాప్కి వెళ్తుంది అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ చేంజెస్ వల్ల, ఈ యూట్యూబ్ లో మానిటైజేషన్ చేంజెస్ వల్ల కొత్త క్రియేటర్స్ చాలా మంది A2 లో పెట్టడానికి ఇష్టం చూపించవచ్చు. సో కొత్త కంటెంట్ A2 లో రావచ్చు. సో కొత్త కంటెంట్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కొత్త యూజర్స్ కూడా వస్తారు. అది ప్యారల్ గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి మరి, కొత్త కంటెంట్ క్రియేటర్స్ దానిలో పోస్ట్ చేయాలా వద్దా అంటే చేయాలి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు చెయ్యండి. మీకు వచ్చే 10 రూపాయలు 20 రూపాయలు అది పక్కన పెడితే అట్లీస్ట్ ఒక రీచ్ అయితే వస్తుంది. స్లోగా యూజర్స్ పెరుగుతున్న కొద్దీ మేబీ మీది చాలా స్పెషల్ ఛానల్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కదా. సో వదులుకోకండి. ఉన్నంత వరకు మీరు ఎవరైనా కొత్త కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారంటే A2 లో ఖచ్చితంగా పెట్టండి, చూడండి. యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీ వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారు, ఎవరెవరు ఎఫెక్ట్ అవ్వరు, కొత్త కంటెంట్ క్రియేటర్స్ లో ఎవరికి ఇది ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది చెప్తాను. ఇది కొంచెం హార్ష్ ఉండొచ్చు, ఎవరినో కించపరచాలని కాదు, బట్ దిస్ ఇస్ ద రియాలిటీ. ఎంతో కొంత, ఫుల్ రియాలిటీ అని చెప్పను కానీ ఎంతో కొంత రియాలిటీ. సో నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను అండి. ఇప్పుడు దాకా ఏంటంటే, ఒక 1 year లో 4,000 వాచ్ వస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకుంటున్నాను. నేను ఈ ఛానల్ పెట్టి 1 year అయిపోయింది. 1 year లో నాకు 83 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. నా వాచ్ అవర్స్ సమ్వేర్ అరౌండ్ 230 or 250 అవర్స్ అయితే ఉంది. సో ఈ ఇయర్ నేను మిస్ అయ్యాను. సో మళ్ళీ ఇక్కడి నుంచి నేను నెక్స్ట్ ఇయర్ ట్రై చేసి ఎలాగైనా సరే 4,000 వాచ్ అవర్స్ రావాలి, 1,000 సబ్స్క్రైబర్స్ రావాలి అనేది మన ఎయిమ్. సో ఇప్పుడు వచ్చిన ఈ అప్డేట్ ఏంటంటే, Feb 2027 నుంచి 8,000 వాచ్ అవర్స్ రావాలి. సో ఇప్పుడు నాకు 1 year టైం అయితే లేదండి. విత్ ఇన్ హాఫ్ ఇయర్, అంటే ఈ 6 months లో నేను 4,000 వాచ్ అవర్స్ అయితే తెప్పించుకోవాలి. అది హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడున్న నాకున్న రీచ్ బట్టి చాలా చాలా కష్టం అనిపిస్తుంది. సో నాలాంటి కంటెంట్ క్రియేటర్స్ కి కొంచెం కష్టమే. బట్ చాలా హైలీ స్కిల్డ్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. అంటే దోస్ హూ కెన్ ఎమోషనల్లీ కనెక్ట్ విత్ పీపుల్, వాళ్ళకి మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ IMO అని ఒక కొత్త ఛానల్ వచ్చిందండి. పెట్టి 3 months అవుతుంది అనుకుంటా, మానిటైజ్ అయిపోయింది. చాలా బాగుంటుంది ఛానల్. అది ప్యూర్లీ అబౌట్ సినిమా, మంచి ఫన్ జనరేట్ చేస్తున్నారు ఆయన. సో అది బాగా క్లిక్ అయింది. సో అలాంటి ఛానల్స్ క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మెజారిటీ ఏవి క్లిక్ అవుతుందో చెప్తా. క్రింజ్ కంటెంట్ ఖచ్చితంగా క్లిక్ అవుతుందండి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక 3-4 years బ్యాక్ అనుకుంటా, ఒక పర్టికులర్ పర్సన్ చాలా పాపులర్ అయ్యారు. ఆయన పేరు అగ్గిపెట్టి మచ్చ. పిచ్చిగా వైరల్ చేశారు. సరే, ఆయన చేసింది ఏందయ్యా అంటే బూతులు తిట్టారు. ఆయన సింపుల్, ఏం లేదు, ఆయన బూతులు తిడుతున్నాడు, దానికి వైరల్ చేస్తారు ఆయన్ని. అసలు వైరల్ అవ్వాలంటే ఏం అవ్వాలి అంటే, ఆ మనిషి ఏం చేశాడు అనేది ఇంపార్టెంట్ కదండి. ఆ మనిషి చేసిన దానికి మనం ఎలా రియాక్ట్ అయ్యడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి వెళ్ళి అగ్గిపెట్టి మచ్చ వైరల్ వీడియో అని పెట్టండి, మీకు 6.5 million వ్యూస్ ఉన్న వీడియో ఒకటి వస్తుంది. ఆ వీడియో ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఏముంటుందంటే, బండబూతులు తిడతా ఉంటాడు.
ఎవరిని తిడతా ఉంటాడు, ఎందుకు తిడతాడు తెలియదు, కాంటెక్స్ట్ కూడా ఉండదు, అట్లీస్ట్ మనకి ఏమి ఉండదు, సింపుల్ తిడతా ఉంటారు. ఆ వీడియోకి 94,000 లైక్స్ ఉన్నాయి, కొన్ని వేల మంది కామెంట్ చేశారు దానికి. దానివల్ల అల్గోరిథంకి ఏంటంటే ఒక హింట్ ఇచ్చింది అనమాట. ఏంటంటే ఓకే, ఈ వీడియో చాలా మంది ఇష్టపడుతున్నారు, ఈ వీడియో చాలా మందికి నచ్చుతుంది, ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఉందని చెప్పి అల్గోరిథం పుష్ చేసి దగ్గర 6.8 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఆ పర్టికులర్ వీడియోలో అతను పెట్టిన ఎఫర్ట్ ఏముందండి అసలు? సింపుల్ ఏం లేదు, ఎవరో రికార్డ్ చేశారు, అది అతను ఏదో బూతులు మాట్లాడి వైరల్ చేస్తారు. మళ్ళీ అతనికి ఇంటర్వ్యూస్, ఛానల్స్ లో మంచి మంచి ప్రోగ్రామ్స్, అతను తిట్టడం గురించి మాట్లాడలా. మీరు 94,000 మంది దాన్ని లైక్ చేసి అల్గోరిథం కి ఒక హింట్ ఇచ్చారు సారా, అది ఇవ్వకూడదంటే ఇవ్వచ్చు. ఎప్పుడంటే నేను చెప్పేది ఏంటంటే, నా గురించి వదిలేండి, అసలు నాది చాలా మీడియాకర్ ఛానల్ అండి, కానీ నేను చాలా వీడియోస్ చూసి చాలా ఛానల్స్ చూసానండి. ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఉంటాయి, అసలు ఎంత బాగుంటాయి అంటే ఆ కంటెంట్ తీరా చూస్తే వాళ్ళకి ఒక 200-300 సబ్స్క్రైబర్స్ ఉంటారు, పెట్టేది మాత్రం 1000-2000 వీడియోస్ పెట్టుంటారు. నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు అని చూస్తే ఇంటరాక్షన్స్ ఏం లేవు వాళ్ళ వీడియోస్ కి. ఒక లైక్ కొట్టరు, ఒక కామెంట్ చేయరు, ఏముండదు. కొంతమంది చూసి వాళ్ళు వదిలేస్తారు. వై ఐ డోంట్ క్విట్ అని ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో ఎందుకు ఈ వీడియో గురించి చెప్తున్నాను, నాకు నేను పెట్టిన వీడియోస్ అన్నింటిలో హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ వచ్చింది ఆ వీడియో. 8 మెంబర్స్ వచ్చారు, హైయెస్ట్ సబ్స్క్రైబర్స్ దానికి వచ్చారు. ఎంతమంది చూసారు ఆ వీడియోని? 290 మంది చూసారు. సరే, పెట్టి 4 నెలలు అయింది ఆ వీడియో. ఎంతమందికి రీచ్ అయింది అనుకుంటున్నారు? అది 2,000 మందికి మాత్రం రీచ్ అయింది. అంటే 120 రోజుల్లో అది 2,000 మందికి మాత్రం వెళ్ళింది వీడియో. ఎందుకంటే దానిలో ఇంటరాక్షన్ లేదు, ఎవరు లైక్ చేయలేదు, ఎవరు కామెంట్లు ఏం చేయలేదు. సో ఏంటంటే అల్గోరిథంకి 8 మంది సబ్స్క్రైబ్ అయ్యారైనా సరే, అంటే దానిలో కంటెంట్ ఏదో ఉంది అని అది అల్గోరిథంకి అనవసరం. ఎందుకంటే నేను ఆ వీడియో చేయడానికి 7 days పట్టింది ఆ వీడియో చేయడానికి. అలాంటి ఒక వీడియో నాకు 8 మంది సబ్స్క్రైబ్ అవ్వగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒక వీడియో జస్ట్ 200 మంది చూసి 8 మంది సబ్స్క్రైబ్ అయ్యారంటే చాలా గొప్ప విషయం. అది 2,000 మందిలో 200 మంది చూస్తారంటే కూడా గొప్ప విషయం, ఎందుకంటే 10% మంది చూసినట్టు, అది కూడా చాలా గ్రేటే. కాకపోతే ఇంటరాక్షన్ లేకపోవడం వల్ల ఆ వీడియో డెడ్ అయిపోయింది. మీకు ఇంకో వీడియో చెప్తాను, సేమ్ నా దానిలో హైయెస్ట్ వ్యూస్ ఉన్న ఒక వీడియో ఉంది. అది పవన్ కళ్యాణ్ గారిదిను విజయ్ గారిది కంపేర్ చేస్తూ ఒక వీడియో చేశాను. దానిలో నాకు దగ్గర 2,000 మంది వ్యూస్ వచ్చినాయి. అది ఎంతమందికి వెళ్ళింది తెలుసా? 70,000 మందికి వెళ్ళింది ఆ వీడియో. దానికి దగ్గర 49 కామెంట్స్ ఉన్నాయి. సో ఆ కామెంట్స్ ని ఇంటరాక్షన్ జరుగుతుందని చెప్పి అల్గోరిథం పుష్ చేసింది దాన్ని. అంతమందికి వెళ్ళింది, అంతమంది వ్యూస్ అయినాయి. నాకు దాని నుంచి 6 సబ్స్క్రైబర్స్ వచ్చారు. పుట్ దిస్ ఇన్ పర్స్పెక్టివ్, నాకు 49 కామెంట్లు వస్తాయని 2,000 వ్యూస్ వచ్చినప్పుడు 94,000 మంది లైక్స్ కొట్టారు, కొన్ని వేల మంది కామెంట్స్ చేస్తే ఆబ్వియస్లీ మిలియన్స్ లో అవుతాయి. సో మీరు ఎవరిని ప్రమోట్ చేస్తున్నారు, ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు? ఎవడో బూతులు తిడుతున్నాడు, వాడిని ఎంకరేజ్ చేస్తారు. మీరు క్రింజ్ కంటెంట్ చూసారా, నవ్వు వచ్చిందా, నవ్వుకుండా వదిలేయండి. దాన్ని లైక్ చేసి దాన్ని ప్రమోట్ చేయకండి, ఎందుకంటే మీ ఫీడ్ లోకి అది వచ్చింది. మీరు ఎప్పుడైతే దాన్ని లైక్ చేస్తారో అల్గోరిథం అది వేరే వాళ్ళ ఫీడ్ లో పంపిస్తుంది. ఒక మంచి కంటెంట్ ని వెనక్కి నెట్టేస్తూ దీన్ని పంపిస్తూ ఉంటుంది. అలాగా అతను లైక్ చేయడం, అతను కామెంట్లు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మంచి కంటెంట్ ఫీడ్ కిందకి వెళ్ళిపోతా ఉంటది, ఈ ఫీడ్ ముందుకు వెళ్ళిపోతా ఉంటుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ఒక ఎఫర్ట్ పెట్టిన కంటెంట్ క్రియేటర్ కి వ్యూస్ రానప్పుడు వాచ్ అవర్స్ రావు, సబ్స్క్రైబర్స్. అసలు ముందు సబ్స్క్రైబర్స్ రావాలంటే ముందు అక్కడ వెళ్ళాలిగా. కొంతమంది చేస్తారు, ఎక్స్ట్రాడినరీ ఎడిట్స్ చేస్తారు, ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ వర్క్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆర్ట్ అంటే నాట్ జస్ట్ పెయింటింగ్ అని కాదు, యాక్టింగ్ వైజ్ కానీ, డాన్స్ వైజ్ కానీ, క్రియేట్ చేసే కంటెంట్ కానీ చాలా బాగుంటాయి. జనాలు చూడరు, ఐ అండర్స్టాండ్ దట్. జనాలు చూడడం ఒకటైతే చూస్తారు కొంతమంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 300 మంది చూస్తున్నారండి, 300 మంది చూసారంటే మీకు ఎక్కడో చోట నచ్చి ఉంటుంది కదా. ఒక లైక్ కామెంట్ లేకపోతే అసలు నేను చెప్పినట్టు చూసి దాని మీద ఒక కామెంట్ చేశారనుకోండి, ఒక వైడర్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ కి ఇది పుష్ చేద్దామని అల్గోరిథం వస్తుంది. అదేం చేయలేదు అనుకోండి, ఈ కంటెంట్ అక్కడ డెడ్ అయిపోద్ది. దెన్ క్రింజ్ కంటెంట్ చేసేవాడు 8,000 వాచ్ అవర్స్ ఈజీగా వెళ్ళిపోతాయి, ఫైన్. నెక్స్ట్ ఏంటంటే బాగా హైలీ టాలెంటెడ్ ఉండి మంచి హ్యూమర్ జనరేట్ చేసేవాళ్ళు, ఎమోషనల్ గా నీట్ గా కనెక్ట్ అయ్యేవాళ్ళు. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ IMO కానీ, లేకపోతే సురేష్ గురు అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, చాలా బాగుంటుంది ఆయన కానీ. సో అలాంటి వాళ్ళు ఈజీగా క్లిక్ అవుతారండి. మోస్ట్ ప్రాబ్లీ ఆర్ట్ రిలేటెడ్ ఛాన్స్ ఉన్న వాళ్ళు కొంచెం కష్టమే, ఎందుకంటే వాళ్ళకి అంత ఈజీగా రియాక్షన్స్ కానీ ఇంటరాక్షన్స్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, మీకు ఒక కంటెంట్ నచ్చింది అనుకోండి, నాట్ జస్ట్ నేను నా ఛానల్ గురించి అనట్లా, మీకు జనరల్ గా ఏదైనా ఛానల్లో కంటెంట్ నచ్చింది, ఒక ఎఫర్ట్ కనిపిస్తుంది అంటే ఒక లైక్ కామెంట్ పెట్టండి. కొత్త అప్డేట్ ప్రకారం ఏంటంటే నాకు 6 months లోనే 4,000 వాచర్స్ రావాలి, అది ట్రై చేద్దాం, అదే మన కంటెంట్ లో కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ చేయాలని మాత్రం అర్థమైంది. సో ఐ విల్ ట్రై దట్. సో ఇంకోటి ఏంటంటే 8,000 వాచ్ అవర్స్ అనేది కొంచెం కష్టమే. బట్ లెట్స్ సీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.